గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఒక నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకు మనకి జ్యోతిష శాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించిన వారికి వీరికి పొంతన కుదురుతుంది, ఎవరిని వీరు వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఒకవేళ ఏదైనా నక్షత్రానికి మీకు పొంతన కుదరకపోతే ఎందుకు కుదరలేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా వివరిస్తాను. దానితో పాటు 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి మీకు పొంతన అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, 100% ఎంత శాతం అనుకూలం, బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో కూడా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి ఈ వీడియోని కనుక మీరు చివరిదాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు, అంత క్లియర్గా చెప్తాను. ఇక అసలు విషయానికి వస్తే ముందుగా రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరిని వివాహం చేసుకోకూడదో చెప్తాను, ఎందుకు చేసుకోకూడదో కూడా చెప్తాను. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది కుదరదండి. ఎందువలన అంటే బకోట దోషం సూచిస్తుంది. అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేదు కాబట్టి గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మఘా నక్షత్రంలో జన్మించిన వారికి మీకు కూడా పొంతన అనేది కుదరదండి. పాయింట్లు తక్కువగా వస్తున్నాయి, దానితో పాటుగా ఘనకోట దోషం కూడా సూచిస్తుంది. కాబట్టి మీకు వారికి సెట్ కాదు, మీరు వారిని వివాహం చేసుకోకూడదు. తదుపరి స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి మీకు కూడా సెట్ కాదండి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం, ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి మీకు కూడా బకోట దోషం సూచిస్తుంది. కాబట్టి వివాహం అనేది అనుకూలం కాదు. అలాగే రేవతి నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదండి. ఎందుకంటే ఏకనాడి దోషం సూచిస్తుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు కాబట్టి సంతాన సంబంధిత సమస్యలు వస్తాయండి. కాబట్టి వారికి మీకు కూడా సెట్ కాదు. మొత్తం మీద చూసుకుంటే రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని, మఘా నక్షత్రంలో జన్మించిన వారిని, స్వాతి నక్షత్రంలో జన్మించిన వారిని, మూల, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం మాత్రమే, అలాగే రేవతి నక్షత్రం, ఈ నక్షత్ర జాతకులను మీరు వివాహం చేసుకోకూడదండి. మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చు, కానీ పొంతన అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి రాశి నక్షత్రం పాదాలను చూసుకుని అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలను చూస్తాం. వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, రాశికోటం, ఘనకోటం, మైత్రికోటం, ఇలా 8 కోటాలను చూస్తాం. అన్నిటికీ కలిపి 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో అంచనా వేస్తాం. ఒకవేళ అమ్మాయి అబ్బాయి జాతకాన్ని బట్టి 36 పాయింట్లకు 18 పాయింట్లు కానీ లేదా 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే అప్పుడు వారిద్దరికీ వివాహం అనుకూలం. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరారు. అంటే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం సెట్ కాదనమాట. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని అర్థం. పాయింట్లతో పాటుగా దోషాలు కూడా చూసుకోవాలి. బకోట దోషం ఏమైనా ఉందా, ఏకనాడీ దోషం ఉందా, ఏక నక్షత్ర దోషం ఉందా, ఘనకోట దోషం ఏమైనా ఉందా, మైత్రికోటం ఏమైనా అనుకూలంగా లేదా అని అన్నీ కూడా చూసుకోవాలండి. మొత్తం చూసుకున్న తర్వాతే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అన్నీ చూసి చెప్పినవి. ఇక 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి మీకు ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి 63% అనుకూలం అండి. 100%కి 63% అనుకూలం. భరణి నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 78% అనుకూలం. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 90% అనుకూలం అండి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది శాస్త్రం ప్రకారం 97% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని చివరి పాదాలు 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 93% అనుకూలం అండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం. పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 81% అనుకూలం అండి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 67% అనుకూలం.
పుష్యమి నక్షత్ర జాతకులకు మీకు 69% అనుకూలం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి మీకు కూడా 69% అనుకూలం అండి. పుబ్బా నక్షత్ర జాతకులకు మీకు 65% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 88% అనుకూలం. హస్తా నక్షత్ర జాతకులకు మీకు 85% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు అంటే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకు మీకు వివాహ పొంతన అనేది 90% అనుకూలం అండి. అంటే చాలా అనుకూలం. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు కూడా 90% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం అండి. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 79% అనుకూలం. అనురాధ నక్షత్రానికి మీకు 76% అనుకూలం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మీకు 63% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం అండి. శ్రవణ నక్షత్ర జాతకులకు మీకు 89% అనుకూలం. ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం. ధనిష్ఠా నక్షత్రంలోని చివరి 2 పాదాలు 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం. శతభిష నక్షత్ర జాతకులకు మీకు 89% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం అండి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది 72% అనుకూలం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మీకు 69% అనుకూలం. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ అంటే మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు అని చెప్పవచ్చండి. వారికి మీకు 97% అనుకూలం. అంటే వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు అని అర్థం. తర్వాత మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు వారికి మీకు 93% అనుకూలం. ఆ తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు 90% అనుకూలం అండి. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అమ్మాయి రోహిణి నక్షత్రంలోనే జన్మించి అబ్బాయి కూడా రోహిణి నక్షత్రంలోనే జన్మిస్తే వివాహం చేసుకోవచ్చా అండి, పొంతన కుదురుతుందా, కంపాటబిలిటీ కుదురుతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. చేసుకోవచ్చండి, కానీ దానికి 2 కండిషన్లు ఉన్నాయి. మొదటి కండిషన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే పాదంలో జన్మించకూడదండి. ఉదాహరణకు అబ్బాయి రోహిణి నక్షత్రం 1వ పాదంలో జన్మించారనుకోండి, అమ్మాయి రోహిణి నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే వివాహానికి పనికిరారు. రెండవ కండిషన్ ఏంటంటే అమ్మాయి పాదం అనేది అబ్బాయి పాదం కంటే వెనక ఉండాలి. ఒకవేళ అబ్బాయి 2వ పాదంలో జన్మించాడు అనుకోండి, అమ్మాయి ఫస్ట్ పాదంలో జన్మిస్తే వివాహానికి పనికిరాదు, 2వ పాదంలో జన్మించినా వివాహానికి పనికిరాదు. కేవలం 3, 4 పాదాల్లో జన్మించిన వారిని మాత్రమే వీరు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయి పాదం అనేది ముందు ఉండకూడదండి, వెనక ఉండాలి. ఒకే పాదమై ఉండకూడదు, అమ్మాయి పాదం అనేది ముందు ఉండకూడదు. అబ్బాయి ముందు ఉండాలి, అమ్మాయి వెనక ఉండాలి. అప్పుడు మాత్రమే వివాహానికి అనుకూలమండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే వివాహ పొంతన అనేది ఏ నక్షత్ర జాతకులతో కలుస్తుందంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు మాత్రమే, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని అన్ని పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రంలోని అన్ని పాదాలు, పుష్యమి, ఆశ్లేష, పొబ్బాని పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి. ఉత్తరా నక్షత్రంలోని అన్ని పాదాలు, హస్త, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని అన్ని పాదాలు, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు మాత్రమే, శ్రవణ, ధనిష్ఠ నక్షత్రంలోని అన్ని పాదాలు, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించిన వారిని మాత్రమే మీరు వివాహం చేసుకోవాలండి. మా మైండ్ సెట్కి ఏ నక్షత్ర జాతకులు సరిపోతారండి, ఎవరు బెస్ట్ మ్యాచ్, ఎవరు వరస్ట్ మ్యాచ్ అంటే నేను ఇందాక చెప్పిన పర్సంటేజ్ బట్టి మీరు అంచనా వేసుకోవచ్చండి. 100%కి ఎంత ఎక్కువ శాతం అనుకూలంగా ఉంటే అంత అన్యోన్యంగా ఉంటారు, అంత శాతం మైండ్ సెట్ అనేది కలుస్తుంది అని దాని అర్థం అండి.
అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీల స్వభావం గురించి, పురుషుల స్వభావం గురించి, రోహిణీ నక్షత్ర జాతకుల్లో ఉండే గుడ్ క్వాలిటీస్ గురించి, బ్యాడ్ క్వాలిటీస్ గురించి, వృషభ రాశిలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ నెల ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరిస్తూ సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.